వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ ప్రత్యూష డెవలపర్స్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ గిరిదారి హోమ్స్ రెజ్ టీవీ టీఎస్ న్యూస్ డిజిటల్ ts.news.tv హైదరాబాద్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారు మా ఈ కార్యక్రమాన్ని చూస్తే చాలు ఎంచక్క మీకు నచ్చిన ఇంటిని సొంతం చేసుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? హైదరాబాద్లో కొనుగోలుదారులకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రాజెక్టే శాస్ క్రౌన్. మొత్తం దక్షిణ హైదరాబాద్లోనే అత్యంత ఎత్తైన ఈ ప్రాజెక్ట్ను G+57 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. కోకాపేట్ సర్వీస్ రోడ్ నుంచి కానీ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తూ ఈ ప్రాజెక్ట్ చూస్తుంటే సరికొత్త వైబ్రేషన్స్ కలుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మేఘాలతో సయ్యాట ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్ను చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఈ స్కై స్క్రేపర్లోకి అడుగు పెట్టాలా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విశేషాలని చూసేద్దామా? హైదరాబాదులో హ్యాండ్ ఓవర్కి సిద్ధమవుతున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూమ్ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీ మార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. హైదరాబాద్ డెవలప్మెంట్ మ్యాటర్లో రన్నింగ్ రేస్ పెడితే వెస్ట్ సైడ్తో సై అంటోంది ఈస్ట్ సైడ్. అలాంటి తూర్పు హైదరాబాద్కి తమ ఆనంద నిలయం ప్రాజెక్టుతో కొత్త అందాల్ని జోడించడానికి సిద్ధమవుతుంది వాసవి గ్రూప్.
ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు చేరువలోనే ఉంది వాసవి ఆనంద నిలయం. 29.3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 3,576 ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. మొత్తం 72% ఓపెన్ స్పేస్ ఉండేలా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ దక్షిణ భారతంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లష్ గ్రీనరీతో సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య స్వర్గాన్ని తలపించే ఆనంద నిలయంలో దాదాపు 100కి పైగా హై అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ని వాసవి గ్రూప్ అందుబాటులోకి తేనుంది. ఈస్ట్ హైదరాబాద్కి సరికొత్త అందాలను జోడించడానికి సిద్ధమవుతోంది వాసవి గ్రూప్ నిర్మిస్తోన్న ఆనంద నిలయం. తూర్పు హైదరాబాద్లోని ఎల్బీనగర్ మెయిన్ రోడ్డులో కొలువుదీరడానికి రెడీ అవుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. వాసవి ఆనంద నిలయంలో ఒక్కో టవర్లో 33 ఫ్లోర్స్తో మొత్తం 11 టవర్స్ నిర్మిస్తున్నారు. వీటిల్లో 2 BHK, 3 BHK, 4 BHKలతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని సైతం డిజైన్ చేశారు. 32, 33 అంతస్తుల్లో టాప్లో ఉండే ఈ స్కై విల్లాస్ని చూస్తే వావంటూ థ్రిల్ అయిపోవాల్సిందే. అన్ని రకాల వసతులతో ఎలాంటి ఢోకా లేకుండా కంఫర్టబుల్ లైఫ్ ఎంజాయ్ చెయ్యాలనుకునే వారికి వితౌట్ సెకండ్ థాట్ ఆనంద నిలయంలోని స్కై విలాస్ బెస్ట్ ఆప్షన్. సుమారు 1,31,000 చదరపడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు ఎవ్రీథింగ్ స్పెషల్ అనేలా ఉంటాయి. ల్యాప్ అండ్ రిక్రియేషన్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్, ఇలా ఇంకెన్నో సదుపాయాలతో రెసిడెంట్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎల్బీనగర్ మెట్రో ఆపోజిట్లో లొకేట్ అయి ఉంది కాబట్టి జస్ట్ రోడ్ క్రాస్ చేస్తే చాలు మెట్రో స్టేషన్కి చేరుకోవచ్చు. ఇక సిటీ బస్ స్టాపులు, స్టేట్ బస్ పాయింట్ కూడా సమీపంలోనే ఉన్నాయి. ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అరగంట నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. రెరా ఈ ప్రాజెక్ట్కి PO 2400005582 అప్రూవల్ నంబర్ని కేటాయించింది. రెరా అనుమతులు పొందిన వాసవి ఆనంద్ నిలయం ప్రాజెక్టు అనేక అడ్వాంటేజ్తో కూడి ఉంది. ఎల్బీనగర్ ఒకప్పుడు సిటీకి దూరం, కానిప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో హాట్ ప్రాపర్టీ. గేట్వే ఆఫ్ హైదరాబాద్గా ఉన్న ఈ ప్రాంతంలో ఇళ్లకి ఫుల్ డిమాండ్ ఉంది. బడ్జెట్లో దొరకడం ఒక కారణమైతే ముందు నుంచి రెసిడెన్షియల్ ఏరియాగా పేరుండడం, కాలనీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, షాపింగ్ మాల్స్, మెట్రో, ఇంటర్సిటీ, స్టేట్ బస్ స్టాండ్, ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని అడ్వాంటేజ్లున్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఎల్బీనగర్ కంటే బెస్ట్ చాయిస్ వేరే ఉంటుందా? అందుకే 2025 కొత్త ఏడాదిలో హైదరాబాద్లోని టాప్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే బయ్యర్లకి వాసవి ఆనంద నిలయాన్ని రికమెండ్ చేస్తోంది రెజ్ టీవీ. హైదరాబాద్లో సంతోషకరమైన జీవనాన్ని కొనసాగించే వారికి అఫోర్డబుల్ కాస్ట్లో గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ను ఎంజాయ్ చేయాలని భావించే వారి కోసం రూపుదిద్దుకుంటున్న ఒక చక్కటి గేటెడ్ కమ్యూనిటీయే గిరిధారి హోమ్స్ వారి హ్యాపీనెస్ హబ్ ఎట్ కిస్మత్పూర్. ఇందులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం 87 లక్షలకే లభిస్తుండడం విశేషం. ప్రకృతి వడిలో సేద తీరుతున్నట్టుగా ఉంటుంది గిరిధారి హ్యాపీనెస్ హబ్ నిర్మాణం. నీటి ప్రవాహాలతో సందడి చేస్తూ చల్లటి పిల్లగాలులు పంచే హిమాయత్ సాగర్ ఓవైపు, 1000 ఎకరాల్లో పచ్చని తివాచీ పరుచుకున్నట్టు ఉండే మృగవాణి పార్క్, ఆ వెంటనే గ్రీనరీతో నిండిపోయిన అగ్రికల్చర్ యూనివర్సిటీ, 1000 ఎకరాల్లో విశాలంగా కనిపించే ఆర్మీ ఏరియా, వీటన్నిటి మధ్యలో ఆహ్లాదానికి, ప్రశాంతతకు మారుపేరులా ఉంటుంది గిరిధారి హ్యాపీనెస్ హబ్. గిరిధారి హోమ్స్ హ్యాపీనెస్ హబ్ ఎట్ కిస్మత్పూర్ థీమ్ ప్రాజెక్టులను పరిచయం చేసి
ఈ తరహా నిర్మాణాలకి చిరునామాగా మారింది గిరిధారి హోమ్స్. 2008 నుంచి కస్టమర్లకు సేవలందిస్తోన్న గిరిధారి హోమ్స్ మార్కెట్లో వన్ ఆఫ్ ద ప్రీమియం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీగా పేరు పొందింది. అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే లగ్జరీ లివింగ్ స్పేసెస్ క్రియేట్ చేసి కస్టమర్లకు విలాసవంతమైన గృహాలను అందిస్తోంది సంస్థ. ఇప్పటికే 14కు పైగా ప్రాజెక్ట్స్ ని టేకప్ చేసి కస్టమర్ల అభిమానాన్ని సైతం చూరగొంది. అలాంటి గిరిధారి హోమ్స్ నుంచి వస్తున్న మరో వండర్ఫుల్ వెంచర్ గిరిధారి హ్యాపీనెస్ హబ్ అట్ కిస్మత్పూర్. ఆఫీస్ ప్రెషర్స్, విసిగించే ట్రాఫిక్, చెవులు పగిలిపోయే సౌండ్ పొల్యూషన్, వీటన్నింటి నుంచి బయటపడి రిలాక్స్ అవ్వాలంటే ఉండే ఇల్లు డెఫినెట్ గా హ్యాపీ హోమ్ అవ్వాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, ఫ్రెష్ ఎయిర్, పారే నీటి సవ్వడులు, మైండ్ని రిఫ్రెష్ చేసే లోగోస్, కొటేషన్స్, ఆర్ట్, ఇలా అన్నీ వినూత్నంగా ఉంటే ఎలాంటి చికాకైనా సెకండ్లో ఎగిరిపోవడం ఖాయం. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్తో డిజైన్ చేసిందే గిరిధారి హ్యాపీనెస్ హబ్. కిస్మత్పూర్ టీఎస్పీఏ జంక్షన్కి సమీపంలో 5.47 ఎకరాల్లో చేపట్టారు ఈ హ్యాపీనెస్ ప్రాజెక్టుని. ఉన్న స్థలంలో ఇరుగ్గా వేల ఫ్లాట్స్ కట్టేయకుండా ఇందులో కేవలం 567 యూనిట్స్ మాత్రమే నిర్మిస్తున్నారు. G+5 అంతస్తుల ఎత్తులో 3 టవర్స్ ఉంటాయి. ఇందులో 1033 నుంచి 1601 స్క్వేర్ ఫీట్స్లో విస్తీర్ణంగా 2 BHK 3 BHK డైమెన్షన్స్ ఉండనున్నాయి. ఇక క్లబ్ హౌస్ను సైతం హ్యాపీ బాడీ, మైండ్, సోల్, హార్ట్ అనే సరికొత్త కాన్సెప్టుతో నిర్మిస్తున్నారు. ఆనంద, ఆహ్లాద, అమేయ, అద్భుత, ఆరోగ్య, ఉల్లాస, ఉత్సాహ పేర్లు వింటుంటేనే ఏదో తెలియని అథెంటిక్ ఫీలింగ్ వస్తుంది కదూ. గిరిధారి హ్యాపీనెస్ హబ్లో ఇలాంటి వైవిధ్యాలు ఎన్నో. బ్యాడ్మింటన్ కోర్ట్స్, కిడ్స్ ప్లే జోన్ దగ్గర నుంచి, ప్రతి విభాగానికి పెట్టిన పేరు దగ్గర నుంచి, ఆనందాన్ని ప్రతిబింబించే చిహ్నాల వరకు అన్నింటిలో ప్రత్యేకత కనిపిస్తుంటుంది. హ్యాపీనెస్ హబ్లో స్పెషల్గా చెప్పుకోవాల్సింది మెమరీ బ్యాంక్ గురించి. ప్రతి బయ్యర్కి ఒక లాకర్నిస్తారు. ఫోటోలు, వీడియోల రూపంలో మీ మధుర జ్ఞాపకాలన్నీ మెమరీ బ్యాంకులో భద్రపరుచుకోవచ్చు. ఇక స్విమ్మింగ్ పూల్, జిమ్, యాంఫీ థియేటర్, సెంట్రల్ కోర్ట్ యార్డ్స్, బ్యాంక్వెట్ హాల్స్ లాంటి ఎమ్యూనిటీస్కి కొదువే లేదు. కిస్మత్పూర్ ఇటు రెసిడెన్షియల్గా అటు కమర్షియల్గానూ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏరియాల్లో అతి ముఖ్యమైంది. ఇలాంటి ప్రాంతంలో బడ్జెట్లో ప్రాపర్టీ ఊహించడమే గొప్ప అనుకుంటే 5 స్టార్ లగ్జరీ ఎమ్యూనిటీస్తో ఫ్లాట్స్ రావడం అన్ఇమాజినబుల్ థింగ్ కాక మరేమిటి. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మైండ్ స్పేస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బంజారా హిల్స్, ఇలా హైదరాబాద్ ఏ ప్రధాన ప్రాంతానికైనా అరగంటలో చేరుకోవచ్చు. ప్రాజెక్టు లొకేట్ అయి ఉన్న ప్రదేశం నుంచి పేరుకు తగ్గట్టే ప్రతి అంగుళం, అడుగులో అణువణువున ఆనందం వెల్లివిరిసేలా డిజైన్ చేసిన హ్యాపీనెస్ హబ్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి బయ్యర్స్కి హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. ఇంటీరియర్తో పాటు నిర్మాణ రంగంలోని అనుభవంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టింది అన్విత బిల్డర్స్. వాటిల్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రాజెక్ట్ అన్విత ఇవానా. కొల్లూరు వద్ద 2,000 కోట్ల రూపాయల హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో నిర్మిస్తున్న ఈ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులో అనేక విశేషాలున్నాయి. మొత్తం 12.9 ఎకరాల్లో విస్తరించిన ఈ స్కై స్క్రేపర్ ప్రాజెక్ట్ని 2 దశల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం 6 టవర్లలో 1700కి పైగా లగ్జరీ అపార్ట్మెంట్స్ను నిర్మిస్తున్నారు. 1,00,000 స్క్వేర్ ఫీట్స్లో గ్రౌండ్ లెవెల్ ఎమ్యూనిటీస్, మరో 1,00,000 ఎస్ఎఫ్టీల్లో టెర్రస్ లెవెల్ ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. 2027 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది అన్విత గ్రూప్. మార్కెట్లోకి ఎప్పుడొచ్చామన్నది కాదు, ఎంత ఇన్నోవేటివ్గా దూసుకెళ్తున్నామన్నదే ముఖ్యం. రియల్ ఎస్టేట్ సెక్టార్లో నిలదొక్కుకోవాలంటే మారుతున్న ట్రెండ్ని పట్టుకోవాలి, లేదా ట్రెండ్ సెట్ చేయాలి. మాది రెండో కోవ అంటోంది అన్విత గ్రూప్. అడుగు పెట్టడంతోనే 4 పెద్ద ప్రాజెక్టులు చేపట్టింది సంస్థ. వాటిల్లో బహుళ అంతస్తుల ఇవానా ఒకటి. అబ్బురపరిచే ఆర్కిటెక్చర్, వావ్ అనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ల్యాండ్స్కేప్స్తో భారీ స్థాయిలో రూపొందుతోంది ఈ ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్.
మొత్తం 12.9 ఎకరాల్లో విస్తరించిన ఈ స్కై స్క్రాపర్ ప్రాజెక్టుని 2 దశల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుండే టవర్లు, ప్రత్యేకంగా ప్లాన్ చేసిన అపార్ట్మెంట్లు, ఓవరాల్గా స్పెల్ బౌండ్ అవ్వాల్సిందే ఇవానా ప్రాజెక్టుని చూస్తే. మొత్తం 6 టవర్లలో 1810 లగ్జరీ ఫ్లాట్స్ నిర్మిస్తున్నారు. 1360 నుంచి 5070 చదరపడుగుల విస్తీర్ణంలో 2 BHK, 3 and 4 BHK యూనిట్స్ రానున్నాయి. కొల్లూరు హైదరాబాద్ నిర్మాణ రంగంలో హాట్ ఫేవరైట్ ఏరియా. తమ కొత్త ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంతానికి ప్రాధాన్యతనిస్తున్నారు బిల్డర్లు, కంపెనీలు, ప్రభుత్వాలు. ఇవన్నీ కూడా కొల్లూరు వైపు చూస్తూ ఉండడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఈ ప్రాంతం. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అయిన అన్విత ఇవానా నుంచి నిమిషంలోనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2, 5 నిమిషాల్లో నియాపలిస్ ని రీచ్ అవ్వచ్చు. 8 నిమిషాల డ్రైవ్ అవేలో ఎగ్జిట్ 1 ఉండగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట ప్రాంతాలు 10 నిమిషాల దూరంలో ఉన్నాయి. 4 కిలోమీటర్ల దూరంలో నాగులపల్లి రైల్వే స్టేషన్, 11 కిలోమీటర్ల దూరంలో లింగంపల్లి MMTS ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. ఇక నగరం నుంచైతే కొల్లూరుకి రోడ్డు కనెక్టివిటీ, బస్ సర్వీసులకైతే లెక్కేలేదు. అలాగే వివిధ రాష్ట్రాల బస్సులు కూడా కొల్లూరు మీదుగానే ప్రయాణిస్తుంటాయి. సింగపూర్, దుబాయ్లో ఇంటీరియర్ బిజినెస్తో గుర్తింపు పొందారు అన్విత గ్రూప్ CMD బొప్పన అచ్యుతరావు. ఇంటీరియర్తో పాటు నిర్మాణ రంగంలోని అనుభవంతో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన అచ్యుతరావు అన్విత బిల్డర్స్ పేరుతో భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిల్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రాజెక్టే అన్విత ఇవానా. కొల్లూరు వద్ద 2000 కోట్ల రూపాయల హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్తో నిర్మిస్తోన్న ఈ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులో అనేక విశేషాలున్నాయి. క్రియేటివిటీ, ఇన్నోవేషన్తో పాటు ఎకో ఫ్రెండ్లీ నిర్మాణ పద్ధతులు పాటిస్తోంది అన్విత గ్రూప్. అధునాతన సౌకర్యాలు, సదుపాయాల కోసమే సుమారు 3 లక్షల చదరపడుగుల విస్తీర్ణాన్ని కేటాయించారు అన్విత ఇవానాలో. ఇందులో 2 క్లబ్ హౌసుల కోసం ఎక్స్క్లూజివ్గా 1,00,000 చదరపడుగులు కేటాయించారు. అలాగే 1,00,000 స్క్వేర్ ఫీట్స్లో గ్రౌండ్ లెవెల్ ఎమ్యూనిటీస్, మరో 1,00,000 SFTలో టెర్రస్ లెవెల్ ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు. అలాగే వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ నెట్స్, టేబుల్ టెన్నిస్, కోవర్కింగ్ స్పేసెస్, వాకింగ్ ట్రాక్ లాంటి అత్యాధునిక సదుపాయాలు పొందుపరిచారు. 3 ఎకరాల్లో నిర్మించిన సెంట్రల్ పార్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వయస్సుతో సంబంధం లేకుండా అంతా మొబైల్స్కి అడిక్ట్ అవుతున్న రోజులివి. వారందరినీ గాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు టర్న్ చేయడమే తమ లక్ష్యమంటోంది యాజమాన్యం. సైట్ ఆపోజిట్లోనే వరల్డ్ క్లాస్ సైక్లింగ్ ట్రాక్ ఉంది. లొకేషన్ టు ఫెసిలిటీస్ ఏ పాయింట్ చూసినా పర్ఫెక్ట్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది అన్విత ఇవానా. అందుకే రెజ్ న్యూస్ టాప్ స్కై స్క్రాపర్స్ లిస్టులో స్థానం సాధించింది అన్విత ఇవానా ప్రాజెక్ట్. హైదరాబాద్లో ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ పై స్పెషల్ స్టోరీని చూసేద్దామా? ఆహ్లాదకర వాతావరణంలో తెల్లాపూర్, ఉస్మాన్ నగర్లో నెలకొన్నది ముప్పాస్ ఇంద్రప్రస్థ ప్రీమియం విల్లాస్. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఈ బడా విల్లా ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 30 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రీమియం గేటెడ్ విల్లాను నిర్మించారు. ఈ ప్రాజెక్టు తెల్లాపూర్లో ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఏర్పాటై ఉంది. ఐటీ హబ్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి తక్కువ సమయంలో చేరుకునేలా ఉంది. అంతేకాదు సెంట్రల్ యూనివర్సిటీ, BHEL సంస్థలకి ఈజీ యాక్సెస్గా ఉంది. విల్లాలను 235 గజాల్లో 3,400 చదరపడుగుల్లో బిల్టప్ ఏరియాలో తీర్చిదిద్దారు. 300 గజాల్లో 4,000, 400 గజాల్లో 4,600 చదరపడుగుల విస్తీర్ణంలో ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. మా ఇంద్రప్రస్థ విల్లాస్ ప్రాజెక్ట్ కనుక వస్తే, ఇంద్రప్రస్థ అనేది పేరు పెట్టే ముందు మేము చాలా ఆలోచించాము.
ఇంద్రప్రస్థ అనేది పౌరాణికంగా ఒక మంచి సిటీకి దాని పేరు. సో ప్రతి వాళ్ళకి కూడా ఇంద్రప్రస్థ అంటే తెలుసు. సో ఇంద్రప్రస్థ అనగానే ఒక హై ఎక్స్పెక్టేషన్ వస్తుంది. మేము కూడా అదే ఉద్దేశంతో ఇంద్రప్రస్థ అని ఒక పవర్ఫుల్ నేమ్ని మా విల్లా ప్రాజెక్టుకి ఎన్నుకున్నాము. సో అదేవిధంగా విల్లా ప్రాజెక్టు ఇంద్రప్రస్థ మేము ఎలా అయితే అనుకున్నామో దానికి తగ్గట్టుగా ఒక ఇంద్రప్రస్థ మాదిరిగానే వచ్చింది. సో ఇకపోతే మా ఇంద్రప్రస్థ విల్లాస్ ప్రాజెక్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి చేరువలో, అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మీరు 15 నిమిషాల్లో మా ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా గచ్చిబౌలి నుంచి కనుక చూసుకుంటే 25-30 మినిట్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఇది తెల్లాపూర్కి అది సమీపంలో ఉంది. రింగ్ రోడ్డుకు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. రింగ్ రోడ్డు లోపల ఒక 3 కిలోమీటర్ల లోపటే మా ప్రాజెక్ట్ ఉంటుంది. దీంట్లో 300 విల్లాస్ మేము డెవలప్ చేసాం. మా విల్లాస్ అన్నీ కూడా ఒక 3500, 4000, 4500 స్క్వేర్ ఫీట్ ఆఫ్ విస్తీర్ణంతో మూడు సైజుల్లో ఉంటాయి. ఇవాళ ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి, కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ ఒక 200 విల్లాస్ మేము కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేసాము. దాంట్లో అనేక రకాలైన డెవలప్మెంట్ వర్క్స్, ఇంటీరియర్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 80 విల్లాస్లో ఆల్రెడీ కస్టమర్స్ వచ్చి నివసిస్తున్నారు. సో అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. సో దీని ముఖ్యంగా మా ఇంద్రప్రస్థ విల్లాస్ హైలైట్ ఏంటంటే మా అన్నీ కూడా ఒక ప్రీమియం విల్లాసు. మీరు ఎలివేషన్ దగ్గర నుంచి ఫ్లోర్ ప్లాన్స్ దగ్గర నుంచి మీరు ఏం చూసినా కూడా ఇవాళ హైదరాబాద్లో ఉన్న బెస్ట్ విల్లాగా మీరు చూసుకోవచ్చు. సో మరొక హైలైట్ మా ప్రాజెక్ట్కి ఏంటంటే మా సువిశాలమైన క్లబ్ హౌస్. 36,000 స్క్వేర్ ఫీట్లో ఒక క్లబ్ హౌస్ కట్టాము. క్లబ్ హౌస్ కూడా మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మంచి అన్నీ కూడా సౌకర్యాలన్నీ కూడా ఒక 5 స్టార్ రేంజ్లో మీకు ఉంటాయి. దీంట్లో మా క్లబ్ హౌస్లో ఒక ఇండోర్ షటిల్ స్టేడియం ఉంది, ఎవరైనా ఇండోర్ ఆడుకోవచ్చు. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కూడా మంచి ఇంటర్నేషనల్ క్వాలిటీలో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. దీంట్లో ఏదైనా ఫంక్షన్ హాలు, ఎవరైనా దాంట్లో ఇక్కడ నివసించే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక 200 మంది కంఫర్టబుల్గా ఫంక్షను, వాళ్ళకి సరిపడా భోజనాలు సరిపడే స్థలం కంఫర్టబుల్గా ఉంది. మేము అన్ని రకాల స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేసాము. ఒక మంచి వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు, అదేవిధంగా క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్టు, సో ఈ టెన్నిస్ కోర్టులు, ఇక అనేక మంచి సుందరమైన పార్కులు, పెద్ద విశాలమైన సుందరమైన పార్కులు, ప్లస్ మంచి పెద్ద వాకింగ్ ట్రాక్, ఇవన్నీ ఏర్పాటు చేసాం. నివసించే వాళ్ళందరికీ కూడా వాళ్ళ వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి కావాల్సిన ఫెసిలిటీ వాళ్ళకు ఉంటుంది. సో పెద్దవాళ్ళకి ఒక మంచి పార్క్లో సిట్టింగ్ ఏరియాసు, వాళ్ళు కూర్చొని మాట్లాడటానికి ఒక మంచి ఏరియా. అదేవిధంగా చిన్నపిల్లలకి మంచి క్రష్ లాంటిది కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళు ఆడుకోవటానికి చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నిటికి కూడా ప్రొవిజన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఓపెన్ ఏరియాలో కొంత జిమ్ పెట్టాం. ఎవరైనా పొద్దున్నే పార్క్కి వచ్చి ఓపెన్ ఫ్రెష్ గాలిలో కొంత జిమ్ యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ఈవినింగ్ ఒకసారి కష్టపడి ఆఫీస్లో ఇంటికి వస్తే మనకి కావాల్సిన ఆహ్లాదకరమైన స్పోర్ట్స్ కానీ, లేకపోతే నలుగురు కూర్చొని కాస్త ఏదైనా క్లబ్లో కూర్చొని పార్టీ పెట్టుకోవటం కానీ, ఇట్లా ఈ విధంగా అనేక రకాలైన డెవలప్మెంట్స్ ఉంటాయి. మంచి ఫ్రెండ్షిప్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ఇంద్రప్రస్థ అనేది ఇవాళ హైదరాబాద్లో ది బెస్ట్ కమ్యూనిటీ, ఒక మంచి టౌన్షిప్. ఇది నేను చెప్పిన మాట కాదు, మా కస్టమర్స్ అందరూ కూడా సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఇవాళ ఇది బెస్ట్ కమ్యూనిటీ. మేము హైదరాబాద్లో అనేక టౌన్షిప్లు చూసాం కానీ దీని ఇంత బాగా ఏది లేదని మా కస్టమర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్. సో అదే నేను మీకు చెబుతున్నాను. సో మీరందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకోండి. ఇంకా కొన్ని విల్లాలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఆఖరి అవకాశం. రేపు ఏంటి గర్వంగా నేను పలానా ఇంద్రప్రస్థలో ఉంటున్నాను హైదరాబాద్లో అని చెప్పుకోవటానికి మీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోండి. వాసవి గ్రూప్ నుంచి వస్తున్న మరో లగ్జరీ లివింగ్ స్పేస్ వాసవి స్కైలా. హైదరాబాద్లో నియో క్లాసికల్ స్టైల్లో కన్స్ట్రక్ట్ అవుతున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. గ్రీక్ అండ్ రోమన్ ఆర్కిటెక్చర్ మిక్స్ అయి ఉండే వాసవి స్కైలాని లగ్జరీ ప్రపంచానికి కొత్త అద్దం చెప్పేలా నిర్మిస్తున్నారు. విల్లామెంట్ కాన్సెప్ట్తో కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ మోస్ట్ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పేరుకు తగ్గట్టే ఆకాశాన్ని అందుకునేలా ఉంటుంది. పానోరమా వ్యూస్, ప్రైవేట్ గార్డెన్స్ వాసవి స్కైలా సొంతం. 50,000 SFTలో క్లబ్ హౌస్ సహా అనేక మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇందులో. Vasavi Group presents one of its most prestigious crown jewels, Vasavi Skyla. ఏదో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేసాం, మాకంటూ సొంత ప్రాపర్టీ ఉందని చెప్పుకునే రోజులు పోయాయి. ఇల్లంటే ఇటు లగ్జరీగాను అటు కంఫర్ట్ గాను ఉండాలి. మరి ఈ రెండింటిని మిక్స్ చేసి కస్టమర్ల టేస్ట్ కు తగ్గట్టు
అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తే అన్న ఆలోచనను ఆచరణలో చూపింది వాస్వి గ్రూప్. మనం మెచ్చిన, మనసుకు నచ్చిన అపార్ట్మెంట్స్ కు రియల్ పిక్చరే వాస్వి స్కైలా. హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ ఏరియాల్లో ఒకటైన కొండాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఉంది స్కైలా. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మొత్తం యూనిట్ సంఖ్య 685. వీటిని 5 టవర్లలో నిర్మిస్తుండగా ఒక్కో కమ్యూనిటీలో 32 అంతస్తులున్నాయి. వాసవి గ్రూప్ నిర్మిస్తున్న మిగిలిన ప్రాజెక్టులతో పోల్చితే స్కైలా కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి. రీజన్ ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ 4 BHK తో పాటు 5 BHK ఫ్లాట్లతో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంతేనా, 50,000 స్క్వేర్ ఫీట్ స్పేషియస్ వైశాల్యంలో ఉన్న క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, వాకర్స్ జాగర్స్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా, మెడిటేషన్ రూమ్స్, రూఫ్ టాప్ కెఫే, సూపర్ మార్కెట్, షటిల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ రూమ్, క్రికెట్ నెట్స్, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. సో చూసారుగా ఈ వారం వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షోని. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బై.